నమస్తే సార్. ఆరోగ్యశ్రీ పథకం ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసింది. ఇప్పుడు పేదవాడి పరిస్థితి ఏంటి? ఎలా వైద్యం చేయించుకోగలడు? ఈ ప్రైవేట్ పరం చేయడం అనేది అంత సబబు కాదండి, కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రైవేట్ చేస్తారో అది కమర్షియల్గా అయిపోతుంది. ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు ప్రజలకు కావాల్సిన పరిమితుల్లో వాళ్ళకున్న అవసరాలను బట్టి అది ప్రభుత్వం డైరెక్ట్గా అందులో ఆ స్కీమ్ని నడిపిస్తుంది. ఒకసారి మీరు ప్రైవేట్ చేసేస్తే అది అందులో ఇది ఉండదు, నిజాయితీ ఉండదు. కానీ ప్రైవేట్ వ్యవస్థ ఎప్పుడు చేయాలి అంటే ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయి, ఇప్పుడు రవాణా రంగం ఉంది, చాలా స్టేట్లో ప్రైవేట్ పరం ఉంది, ప్రభుత్వం ఇంకా రన్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు అట్లా పరిస్థితి లేదు కదా. ఇంతకుముందు 10 సంవత్సరాల్లో వైఎస్ రెడ్డి కానీ జగన్ ప్రభుత్వం కానీ బాగానే చేసింది. ఇప్పుడు మొన్న ఒక పర్సన్ నాకు కలిసి మీరు ఎవరికి ఓటేస్తారని అడిగాం. మీరు అడగదు కాదని మీరే నాకు చెప్పండి, మా నాన్నగారికి ఆపరేషన్ అయింది, 12 లక్షలు ఖర్చు పెట్టారు, నేను 180 రూపాయలు ఇచ్చి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత 180 రూపాయలు ఇచ్చి అక్కడ మందులు తీసుకుని ఇంటికి వచ్చేసాను, మిగతా 12 లక్షలు గవర్నమెంట్ కట్టింది, ఎవరికి వేయాలి మీరే చెప్పండి ఆయన అన్నాడు. నన్ను నేనేమంటాను ఇక? అంత మంచి చేసిన వ్యక్తికి అంత దారుణంగా ఓటం ఎలా వచ్చిందంటారు సార్? అది ఎట్లా ఉంటుందంటే సార్, ఇప్పుడు చాలా కామెంట్స్ వస్తుంటాయి. ఇప్పుడు కొంచెం ఓటింగ్ సరిగ్గా జరగలేదని, లేకపోతే నిర్వాచన సాధన ఎలక్షన్ కమిషన్ కూడా చాలా లోటుపాటుగా అలో చేసిందని, ఇలాంటి సమస్యలు ఉంటాయి. సో అదేంటంటే డే బై డే ఏదైనా దాని మీద కమిటీ వేసి ఏదైనా ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గెలిచిన తర్వాత వాళ్ళే గెలిచినట్టు, అది ఎట్లయినా గెలవని. అది ఎండ్ ఆఫ్ ది డే అంటే మంచి ప్రభుత్వాలు రావాలనేది ప్రజలు ఆశిస్తున్నారు. అది జగన్ కానీ టీడీపీ కానీ, ఇప్పుడు ప్రజలకి ఏ పార్టీ సంబంధం ఉండదండి. ఎండ్ ఆఫ్ ది డే నాకు కావాల్సిన కనీస అవసరాలు, వాటర్ కానీ రోడ్డు కానీ ఇవి దొరుకుతున్నాయా లేదా? ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా దాని మీద దృష్టి పెట్టి ప్రజలకి సరైనటువంటి పరిపాలన ఇస్తూ సంస్కరణల మీద కానీ లేకపోతే వెల్ఫేర్ మీద కానీ బాగా ఫోకస్ చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. సార్, ఇప్పుడు జగన్ గారి మీద గవర్నమెంట్ ఎంప్లాయీస్ వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని చేశారని చెప్పి టాక్. వచ్చిన 7 నెలల్లోనే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాకు జీతాలు రావట్లేదని చెప్పి రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు. ఎంతవరకు ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వ్యతిరేకంగా ఉన్నమాట పూర్తిగా వాస్తవం కాదని 50% ఉంది, 50% క్రియేట్ చేశారు. ఇప్పుడు 10 మంది ఉన్నారు, 3 ఒకటే మాట మాట్లాడుతుంటే మిగతా 7 కూడా అదే నేర్చుకుని చెప్పేస్తారు. ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. అదే కావచ్చు అనుకోండి, అదేం కరెక్ట్ కాదండి. ఆ విధంగా ఉన్నప్పటికీ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చినా అదే చేస్తుంది. టీడీపీ గవర్నమెంట్ వచ్చినా కూడా మీకు గవర్నమెంట్ ఆఫీసర్లకు ఏం పెద్ద భారీగా వాళ్ళకి లబ్ధి పొందే విధంగా ఏం చేయట్లేదు. పైగా ఇంకా చాలా వాళ్ళ స్కీమ్స్ తీసేస్తుంది. కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే వాళ్ళు చెప్పిన 6 హామీలు కానీ ఇది కానీ పూర్తిగా అవలంబిస్తారు, కార్యాచరణకు తీసుకొస్తారని నమ్మకాలు అయితే సన్నగిలుతున్నాయి యాజ్ ఆఫ్ నౌ. బట్ అది 8 నెలలు అయింది కాబట్టి మనం కూడా వెయిట్ చూడాలి. ప్రభుత్వం అంటే ఓవర్ నైట్ ఏదో వాళ్ళ చేతిలో మ్యాజిస్టిక్ ఏమి ఉండదు. టీడీపీ అయినా కాంగ్రెస్ అయినా లేదా బీజేపీ అయినా ప్రభుత్వం చేయాలనే వాళ్ళకి మంచి ఉండొచ్చు మైండ్లో, కాబట్టి అది కార్యాచరణకు తీసుకొస్తే ఉపయోగం. అలా కాకుండా జస్ట్ మాటలతో టైంపాస్ చేసి పాత ప్రభుత్వాలనే విమర్శిస్తూ పోతే ఉపయోగం లేదు. ఏదో ప్రజలు తెలుసుకుంటారు, ఈరోజు కాకపోయినా 2 సంవత్సరాలకైనా ప్రజలు తెలుసుకుంటారు, ఆటోమేటిక్గా వాళ్ళకి వ్యతిరేకం అవుతారు. సో అటువంటి ప్రమాదాన్ని ఏ గవర్నమెంట్ కోరుకోదు. మేబీ వీళ్ళు కూడా కొంచెం అగ్రెసివ్గా వాళ్ళు కొంచెం ఏదైతే హామీలు ఇచ్చారో అవలంబిస్తారని అనుకుంటున్నాను.